ఆర్థికంగా ప్రపంచంలో రెండో స్థానంలో ఉండే చైనా సైనికంగా సాంకేతికంగా వేగంగా ఎదుగుతోంది. కానీ చైనా ఎదుగుదల కేవలం అభివృద్ధి కాదు, అది ఒక వ్యూహం. ప్రస్తుతానికి మనం చూడబోయేటువంటి కథ అంతా నీటిపై సాగుతున్నటువంటి సౌండ్ లేని యుద్ధం గురించి. హిమాలయ పర్వతాల నుంచి జన్మించినటువంటి బ్రహ్మపుత్ర నది 3 దేశాల నుంచి ప్రవహిస్తూ కోట్లాది మందికి జీవనాధారం. కానీ ఈ నదిపై చైనా ప్రారంభించినటువంటి భారీ హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. చైనా టిబెట్ ప్రాంతంలోని మెడ్జోగ్ జాంగ్బో లో నిర్మిస్తున్నటువంటి ఈ డ్యామ్ ప్రపంచంలోని అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుగా మారనుంది. 5 దశల్లో పూర్తయ్యే ఈ నిర్మాణం ద్వారా చైనా 60,000 మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇది కేవలం విద్యుత్ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది చైనా వ్యూహాత్మక చతురత. ఎందుకంటే ఈ డ్యామ్ భారత్కు నీటి విషయంలో తలనొప్పిగా మారనుంది. బ్రహ్మపుత్ర నది 34% భాగం చైనాలో ప్రవహిస్తే 39% భారత్లో ఉంది. అయితే ఎగువ దేశంగా ఉన్నటువంటి చైనా దిగువ ఉన్నటువంటి భారత్పై నీటి విడుదల నియంత్రణ విషయంలో ఆధిపత్యం చెలాయించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వర్షాకాలంలో చైనా డ్యామ్ గేట్లు ఏకంగా తెరిస్తే అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలు వరదలతో అతలాకుతలం కావచ్చు. వేసవిలో నీరు నిలిపివేస్తే సాగునీరు తగ్గి రైతులకు నష్టం, తాగునీటి కొరత వంటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. ఇది భౌగోళికంగా మాత్రమే కాదు, ఇది సూటిగా భద్రత, ఆర్థిక వ్యవస్థలపై కూడా ప్రభావం చూపించేటువంటి సామర్థ్యం కలిగినటువంటి ప్రాజెక్ట్ అవుతుంది. భూకంప ప్రాంతంలో ఇలాంటి భారీ నిర్మాణాలు నిషిద్ధం అనేటువంటి శాస్త్రీయ అభిప్రాయాలు ఉన్నా కూడా చైనా మాత్రం ముందుకే సాగుతోంది. దీనివల్ల ఒకవేళ డ్యామ్ ధ్వంసమైతే తూర్పు భారత్పై ప్రభావం ఊహించదగింది కాదు. చైనాకు ఇది విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది నీటిని ఉత్తర చైనాలకు మళ్లించేందుకు పక్కా ప్లాన్. సో పక్కనే ఉన్నటువంటి భారత్ను నీటి కొరతతో అనగదొక్కే రహస్య ప్రయోగంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాదు నీటి ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా రాజకీయ ఒత్తిడి సాధించే ఆయుధంగా కూడా ఈ డ్యామ్ మారే అవకాశాలైతే ఉన్నాయి. దీన్ని గ్లోబల్ వాటర్ వార్కు ప్రారంభ బిందువుగా పరిగణించే వారు కూడా ఉన్నారు. సో ఇలాంటి ప్రాజెక్టులను కంట్రోల్ చేయాలంటే అంతర్జాతీయ ఒప్పందాలు అవసరం. కానీ చైనా, ఐక్యరాజ్య సమితి 1997లో రూపొందించినటువంటి ఇంటర్నేషనల్ వాటర్ కోర్సెస్ కన్వెన్షన్ పై ఇప్పటికీ సంతకం చేయలేదు. ఇది భారత్కు మరింత సమస్యగా మారనుంది. ప్రస్తుతం భారత్, చైనా మధ్య బ్రహ్మపుత్ర నదిపై ఎలాంటి అధికారిక ఒప్పందం లేదు. సో చైనా యథేచ్ఛగా వ్యవహరించగలుగుతోంది. ఈ నేపథ్యంలో భారత్ తక్షణమే చర్చలకు దిగాలి. ఒప్పందాల్లో నీటి విడుదల షెడ్యూళ్లు, హైవేల నిర్వహణ, వరదల నివారణ విధానాలు, అత్యవసర సమాచార షేరింగ్, భద్రతా ప్రోటోకాల్, పర్యావరణ ప్రమాణాలపై క్లారిటీ అవసరం. ఇలాంటివి లేకుంటే మన సరిహద్దు వివాదాలతో పాటు ఇప్పుడు నీటి యుద్ధానికి రంగం సిద్ధమవుతోంది. చైనా నిర్మిస్తున్నటువంటి డ్యామ్ ఓ ఇంజనీరింగ్ అద్భుతంగా కనిపించవచ్చు, కానీ అది భారత భద్రతను గాయపరిచే ఆయుధంగా మారే అవకాశం ఉంది. నీరు మన భవిష్యత్తుకి ప్రాణం. అదే ఇప్పుడు రాజకీయం, వ్యూహం, అంతర్జాతీయ ఒత్తిడిగా మారుతోంది. భారత్ దీనిని తేలిగ్గా తీసుకోకూడదు. వేచి చూడలేం. దౌత్యపరంగా చైనాను ఒప్పించడానికి చర్యలు తీసుకోవాలి. లేకుంటే నీటి యుద్ధం అనే పదం రేపటి వార్తల శీర్షికగా మారే అవకాశాన్ని కాదనలేం.